ఇద్దరు స్టూడెంట్స్ ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారు అనుకోండి. ఆ ఇద్దరికి జనరల్లీ మనకి బుధ మహర్దశ నడుస్తుంది అనుకుందాం. సో ఈ బుధుడు కరెక్ట్ ప్లేస్లో ఉన్న స్టూడెంట్ ఆ ఎగ్జామ్కి సంబంధించినటువంటి నాలెడ్జ్ని ఈజీగా గెయిన్ చేయగలుగుతాడు. అదే బుధుడు బాలేనటువంటి స్టూడెంట్, అంటే బుధుడు కరెక్ట్ ప్లేస్లో లేనటువంటి సెకండ్ స్టూడెంట్కి ఈ ఎగ్జామ్కి సంబంధించినటువంటి నాలెడ్జ్ తొందరగా దొరకదు. ఈ ఎగ్జామ్ సంబంధించిన నాలెడ్జ్ కాకుండా వాడు టైంపాస్ కేటగిరీ, అంటే అన్నెసరీ నాలెడ్జ్, వాడికి ఆ పర్టికులర్ ఇయర్ ఆ టైంలో ఉపయోగపడాల్సిన నాలెడ్జ్ కాకుండా రాంగ్ వేలో నాలెడ్జ్ వస్తుంది. అంటే ఫ్రెండ్స్ తోటి ఎట్లా టైంపాస్ చేయాలి, వాళ్ళని ఎట్లా ఎంటర్టైన్ చేయాలి అనేవి వీడు సెర్చ్ చేసి అవన్నీ ఆ గ్రూప్ కలిసినప్పుడు వాళ్ళతో ఎంటర్టైన్ చేస్తూ ఉంటాడు. లేదు ఫేస్బుక్ అని, ఇన్స్టా అని, ఇట్లా డిఫరెంట్గా మొబైల్తో టైంపాస్ చేయడం ఇవి జరుగుతూ ఉంటాయి. ఎప్పుడైతే పేరెంట్స్కి ఈ బుధ మహర్దశ కరెక్ట్గా లేదు, బుధుడి ప్లేస్ బాగాలేదని తెలుస్తుందో, ఈ పిల్లాడికి కొంచెము కౌన్సిలింగ్ చేస్తూ ఆ బుధుడికి సంబంధించిన పరిహారాలు చేస్తూ కాస్త పేరెంట్స్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ మళ్ళీ ఈ అబ్బాయిని కరెక్ట్ ట్రాక్లో పెట్టగలిగితే మళ్ళీ వీనికి ఎగ్జామ్ రిలేటెడ్ నాలెడ్జ్ వచ్చి సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఆ విధంగా జ్యోతిష్యం ఉపయోగపడుతుంది.